నేను స్టేట్ బీసీసీఎల్ రాష్ట్ర సెక్రటరీ మోదుకూరు హరిబాబు. ఈ వేమూరు నియోజకవర్గంలో గత 4.5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి పనులకు తోడు పార్టీ లైన్లో ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన నేరుగా నాగార్జున గారు 24/7 అందరికీ అందుబాటులో ఉండి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ సక్రమంగా పనిచేసి వారు జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద సంతనూతన పడి వెళ్ళటం జరిగింది. అదే క్రమంలో కొండేపి నియోజకవర్గంలో 1,22,000 ఇళ్ళు ప్రతి గడప గడపకి తిరిగి అక్కడ కష్టపడి జాగ్రత్తగా ఉండి కార్యకర్తలందరినీ కాపాడుకుంటూ ఉన్న అశోక్ బాబు గారిని పార్టీ లైన్లో ఇక్కడ వేమూరు పంపించారు. గత 2.5-3 నెలల నుంచి అశోక్ బాబు గారు ఇక్కడే కూచిపూడిలో ఉంటూ సొంత హౌస్ తీసుకొని అట్లానే పార్టీ ఆఫీస్ తీసుకొని కార్యకర్తలకి 24/7 అందుబాటులో ఉంటూ అందరికీ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి కష్టపడి పనిచేయాలా, కష్టపడి పనిచేసి వాళ్ళకి వీకర్ సెక్షన్లో ఏముందో ఇబ్బందులు ఏమున్నాయో తెలుసుకోవడం కోసం రాత్రి 1 గంట వరకు జనంలో తిరుగుతున్నాడు. జనంలో మమేకం అవుతున్నాడు. మమేకమై ఇక్కడ ఉన్న ప్రజల నాడి పట్టుకున్నాడు. 5 మండలాల్లో విశేషమైన స్పందన వచ్చింది. దానికి ఉదాహరణే మన సిద్ధం సభకి ఈ నియోజకవర్గం నుంచి 250 బస్సులు అద్దంకి ఒకే ఒక్క ఫోన్ కాల్తో 250 బస్సులు, ఫస్ట్ 500 బస్సులు అన్నారు. నాయకులంతా కూడా ఏకమై 500 బస్సులు రెడీ చేసుకున్నాక పైనుంచి పార్టీ ఆదేశాలతో 250 బస్సులు అంటే నక్కా ఆనందబాబు గారికి ఎలా నేను అశోక్ బాబు గారిని అంటున్నారు. మరి నక్కా ఆనందబాబు గారు ఇక్కడ పోటీయే కాదు, నిజంగా కూడా పోటీయే కాదు. అశోక్ బాబు గారితో ఆయన ఊహల్లో తేలాడుతున్నాడు. ఆయన ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏమంటారంటే ఆయన నాకు పోటీ కాదు, ఈయన నాకు పోటీ కాదు. నుంచి నేను వేమూరిని శాసించగలను అంటున్నాడు. ఆయన శాసించారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా 10 సంవత్సరాలు ఇసుకను శాసిచ్చాడు. రైతువారి పక్షంలో చెరువులను శాసిచ్చాడు. జన్మభూమి కమిటీలు దోసుకునే దాంట్లో శాసిచ్చాడు. అడ్డమైన అక్రమ సంపాదన మొత్తం నాయకులు మొత్తం దోసుకోవటంలో శాసిచ్చాడు. ఆయన ఆ పార్టీ వచ్చాక ప్రజలకి మంచి జరిగింది వాలంటరీ వ్యవస్థ ద్వారా తప్పితే నాయకులకి ఎవరు లబ్ధి పొందలేదు. ఏ ఒక్కరు కూడా నాయకులు లబ్ధి పొందలేదు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పని. ఈ రోజున నాయకత్వం అంటే ప్రజల్లో నుంచి వస్తుంది, ప్రజల్లో నుంచి ముందుకు వస్తున్నారు. మనకి జగన్మోహన్ రెడ్డి అనే ఒక శక్తి ఉంది. ఆనందబాబు గారు చెప్పారు, ఇంకొకరు చెప్పారు అని కాదు. ఆ శక్తి నడిపిస్తుంది. 100% 175తో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారా? వై నాట్ 175? ఇది తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో జరగబోతుంది. కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతున్నారు. అది ప్రపంచం మీరు మొన్న చూశారు. అద్దంకిలో 15 లక్షల మంది లోపలుంటే 15 లక్షల మంది బయట ఉన్నారు. ఈ జనమంతా స్వచ్ఛందంగా వచ్చారు. చంద్రబాబు గారు లాగా బిర్యానీ ప్యాకెట్లు ఇవేవో పంచి ఆడ తీసుకెళ్ళి ఏడ తీసుకెళ్ళిన జనం కాదండి. ప్రేమ ఆప్యాయతలతో వచ్చారు వీళ్ళంతా మన జగనన్న కోసం పనిచేయాలని మళ్ళా లైన్లోకి వచ్చేస్తారు. పార్టీలో ఏవో చిన్న రోడ్లు చెప్తున్నారు. మీరు 10 ఏళ్ళు 14 ఏళ్ళు పరిపాలన చేస్తారండి. మీరు వేసిన రోడ్లు 5 ఏళ్లలోనే పోయినాయా? అంతకుముందు బాగా అద్దాల్లాగా పరిచేశారు ఆ రోడ్లు. నియోజకవర్గం అంతా రోడ్లు పోయినాయా? 5 సంవత్సరాల్లో మీరు వేసిన నాణ్యమైన రోడ్లు గుంటలు పడిపోయినాయా? రోడ్ల గురించి చెప్తారేంది, అభివృద్ధి గురించి చెప్తారేంది? పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూడండి. ప్రతి ఒక్క కుటుంబానికి ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం నాయకుడికి కూడా పథకాలు అందించిన గొప్ప ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది.